మలయాళం నుంచి థ్రిల్లర్ జోన్ కి సంబంధించి సినిమాలు సిరీస్లు ఎక్కువగా వస్తుంటాయి. అలా వచ్చిన మలయాళం నుంచి వచ్చిన రీసెంట్ సినిమానే సర్వం మాయ అనే ఒక సూపర్ హిట్ నేచురల్ కామెడీ సినిమా. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించిందో తెలుసుకుందాం. అది కేరళలోని ఒక విలేజ్. అక్కడ నీలకంఠ నంబూద్రికి మంచి పేరుంటుంది. ఆయన 70వ జన్మదిన వేడుకకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధువులు కూడా వస్తూ ఉంటారు. నీలకంఠ నంబూద్రి చిన్న కొడుకు ప్రభేంద్రు అంటే నవీన్ పౌలి కూడా ఆ విలేజ్ కి చేరుకుంటాడు. తండ్రితో చాలా కాలంగా అతనికి మాటలు లేకపోవడం వల్ల ఆయనకి దూరంగానే ఉంటాడు. ప్రభేంద్రును అందరూ ప్రభ అని కూడా పిలుస్తూ ఉంటారు. అతను మంచి గిటారిస్ట్. కొన్ని సినిమాలకు పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఇతర దేశాల్లో ప్రభ స్టేజ్ షోలు చేస్తూ ఉంటాడు. అయితే వీసా రాని కారణంగా ఆయన తండ్రి బర్త్డే కార్యక్రమానికి సొంతూరు చేరుకుంటాడు. తన వంశీకులంతా పౌరోహిత్యాన్ని నమ్ముకుని గౌరవంగా బ్రతుకుతూ ఉంటే ప్రభ పూలు పట్టుకు తిరగడం తండ్రికి నచ్చదు. మ్యూజిక్ వైపు నుంచి తనకి సక్సెస్ వచ్చే వరకు పౌరోహిత్యం చేయాలని ప్రభ నిర్ణయించుకుంటాడు. వరుసకు బావైన రూపేష్ దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. ఒకసారి రూపేష్ గాయపడ్డం వల్ల ఒక తాంత్రిక పూజ చేయడానికి ప్రభ ఒక ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. తాంత్రికం గురించి ఏం తెలియకపోయినా డబ్బు కోసం ప్రభ వెళ్తాడు. ఆ ఇంట్లోని అవినాష్ అనే ఒక కుర్రాడికి దయ్యం పట్టిందని తెలిసి భయపడుతూ పూజ చేస్తాడు. అయితే ఆ క్షణంలోనే ఆ కుర్రాడిని ఆ దయ్యం వదిలేస్తోంది. ఎందుకు వదిలేసింది అనేది ప్రభకు అర్థం కాదు. అయితే ఆ రోజు రాత్రి ప్రభ గదిలో ఏదో ఒక అలికిడి అవుతుంది. కళ్ళు తెరిచి చూసిన ఆయన ఎదురుగా అందమైన అమ్మాయిగా కనిపిస్తున్న దయ్యాన్ని చూసి షాక్ అవుతాడు. అవినాష్ ని వదిలేసిన దయ్యం తనతో పాటు వచ్చేసిందనే విషయమైతే అర్థమవుతుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు దయ్యంగా మారింది? ప్రభ వెంటే ఆమె ఎందుకు తిరుగుతూ ఉంటుంది? ప్రభకి తప్ప ఆమె ఎవరికి ఎందుకు కనిపించదు అనేదే మిగిలిన స్టోరీ. ఇది హర్రర్ కామెడీ జోనర్లో నడిచే కథ. సాధారణంగా అయితే దయ్యాలు పగబడతాయి, భయపెడతాయి, కంటి నిండా నిద్రపోనియవు, కడుపు నిండా తిననియవు, మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మరి దయ్యంగా మారిందెవరు? ఎందుకలా మారాల్సి వచ్చింది? హీరోకి దయ్యానికి మధ్య గల సంబంధం ఏంటి అనే సందేహాలు ఆడియన్స్ ని వెంటాడుతూ ఉంటాయి. అయితే ఆ సందేహాలకు ఈ కథలో కనిపించే సమాధానాలు కొత్తగా ఉంటాయి. దయ్యాలకి సంబంధించి సినిమాలు చూస్తున్నప్పుడు ఏ వైపు నుంచి దయ్యం వచ్చి పడుతుందో అనే భయం ఉంటుంది. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక లవ్ స్టోరీని చూస్తున్నట్టుగా ఫీల్ గా అనిపిస్తుంది. ప్రేమ కథలో మాదిరిగా ఈ సినిమాలోనూ అలకలు, బుజ్జగింపులు ఉంటాయి. హీరో దయ్యంగా హీరోయిన్ ఇద్దరు కలిసి హాయిగా తిరుగుతూ ఉంటారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అనే సందేహం తలెత్తినప్పుడే ఫ్లాష్ బ్యాక్ తెరపైకొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి దర్శకుడు పెద్దగా టైం అయితే తీసుకోలేదు. తక్కువ టైంలోనే ఆ ఎపిసోడ్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అప్పటి వరకు నడుస్తూ వచ్చిన కథనైతే సమర్థిస్తూ ఉంటుంది. సో హీరోని పౌరోహిత్యం నేపథ్యంలో చూపించడం కొత్తగా అనిపిస్తుంది. తాంత్రిక పూజలు, భయాల వైపు నుంచి దర్శకుడు కొంత కామెడీ కూడా తీసుకున్నాడు. అయితే ఈ కామెడీ సరిపోలేదు అనిపిస్తుంది. దయ్యం అంటే వేధిస్తుంది, పీడిస్తుంది అని ఇప్పటి వరకు చాలా సినిమాలు చూపిస్తూ వచ్చారు. అయితే ఒక దయ్యాన్ని సినిమా అంతా హీరోయిన్ గా నమ్మిస్తూ కథను నడిపించిన విధానం కొత్తగా ఉంటుంది. ఒక హర్రర్ కామెడీ కాకుండా ఒక అందమైన ప్రేమ కథను చూస్తున్నామనే ఫీలింగ్ అయితే కలుగుతోంది. నాన్ స్టాప్ గా నవ్వించే కామెడీ లేకపోయినా సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించడానికి దర్శకుడు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక ప్రధాన పాత్రలు పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. నవీన్ పౌలి, అజు వర్గీస్, రియా, షిబు నటన హైలైట్ గా నిలుస్తుంది. శరణ్ వేలాయుధన్ కెమెరా పనితనం చాలా బాగుంది. సంగీతం కూడా ఆకట్టుకుంది. దర్శకుడు కథను ఎంచుకున్న నేపథ్యం అయితే చాలా బాగుంది. అయితే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్ట్ గా ఉంది. ఈ అంశంతో ముడిపడ్డ ట్విస్ట్ చాలా బాగుంది. అయితే హీరో హీరోయిన్ కి మధ్య ప్రేమకి సంబంధించి గాఢత కొంచెం వెలితిగా అనిపిస్తుంది. ఒకరు మనిషి, మరొకరు దయ్యం కావడం వల్ల ఈ లోటును దర్శకుడు భర్తీ చేయలేకపోయాడు. ఫీల్ తో కవర్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేశారు. మరణం అంటే శరీరం నుంచి ఆత్మ వేరైపోవడమే, కానీ ఆత్మ నుంచి ప్రేమ వేరైపోవడం కాదు. మరణించిన తర్వాత కూడా జీవించి ఉండేదే నిజమైన ప్రేమ అనే సత్యాన్ని చాటి చెప్పిన సినిమా ఇది. సో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు.